హాయ్ అండి. ఈరోజైతే సంవత్సరానికి సరిపడా కారం పట్టించాను. గుంటూరు మిరపకాయలు. గుంటూరు మిరపకాయలంటే చాలా ఫేమస్ కదా. కాయలు నెంబర్ 5 కాయలు తెప్పించి కారం పట్టించాను. 3 కేజీలు తీసుకొచ్చాను. మా ఫ్యామిలీకి 3 కేజీలు సరిపోతాయి అన్నమాట. 2 కేజీలేమో సాంబార్ కారం పట్టించాను, అంటే మామూలు కూరల్లోకి. కేజీ ఏమో గొడ్డు కారం పట్టించాను, నాన్ వెజ్ వండుకున్నప్పుడు అలాగే పచ్చళ్ళలోకి బాగుంటుందన్నమాట. ఇంకా ఈరోజు ఫుల్ డే నాకు ఈ పనే సరిపోయిందనమాట. ఎవ్రీ ఇయర్ మా అమ్మే పట్టిస్తుంది. ఇంకా నేను ట్రై చేద్దాం ఈ ఇయర్ అని సొంతంగా నేనే తెప్పించుకొని పట్టించాను. ఇంకా అమ్మకు ఫోన్ చేసి అన్ని విషయాలు కనుక్కున్నాను అనమాట. ఇంక బాగా వచ్చింది కారం అయితే. గుంటూరు మిరపకాయలు కదా, చాలా బాగుంది కారం. మంచి కలర్ఫుల్గా ఉంది. మంచి కలర్ రావడానికైతే చివర్లో ఆముదం కలిపారు. బాగా అనిపించింది. మంచి కాయలు దొరికినాయి. చక్కగా ఇవన్నీ డబ్బాల్లో చల్లారాక డబ్బాల్లో పెట్టేసుకొని, ఇదైతే గొడ్డు కారం చిన్న డబ్బా, స్టీల్ దాంట్లో ఉన్నదేమో సాంబార్ కారం. ఇంకా చల్లారాక మొత్తం చిన్న చిన్న డబ్బాల్లో పెట్టేసేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే రంగు మారకుండా సంవత్సరం ఉంటుందన్నమాట. సండే అయితే ఈ విధంగా యూటిలైజ్ చేశాను. థ్యాంక్ యూ.